అధ్యక్ష, మంత్రి గారి ఆన్సర్తో మేము చాలా నిరాశకు గురయ్యాం అధ్యక్ష. రాష్ట్రం మొత్తం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ చూస్తూ ఉన్నారు. మంత్రి గారు ఏమైనా ఆశాజనకంగా ఏమైనా రిప్లై ఇస్తారేమో అని. అయితే ఆయన అవుట్సోర్సింగ్ వాళ్ళని అసలు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా గుర్తించట్లేదన్నట్టుగా, వాళ్ళకి ఏమి నియమ నిబంధనలు లేకుండా వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని తీసుకున్నారన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ ఆన్సర్ చూస్తే మరి చాలా దురదృష్టకరం అధ్యక్ష. అయితే ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్నే హుదూద్ తుఫాన్లో చాలా మంచిగా, చాలా ఎక్కువగా వాళ్ళంతా కూడా కష్టపడి హుదూద్ తుఫాన్లో ఎంతో ఇదిగా మరి ఆ విద్యుదీకరణ చేయటంలో చాలా కృషి చేశారని చెప్పి మరి మంత్రివర్యులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళని ప్రైజ్ చేయటం జరిగింది అధ్యక్ష. మరి అలాంటి కాంట్రాక్టర్ ఉద్యోగుల్ని ఈరోజు మరి వాళ్ళు అసలు కాంట్రాక్ట్ ఉద్యోగులే కాదని చెప్పి చెప్పటం చాలా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష. మరి ఏపీఎస్సీబీ డివిజన్ తర్వాత 1994లో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల పద్ధతిని ప్రవేశపెట్టిందే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. మరి అది డివిజన్ అయిన తర్వాతే వీళ్ళు మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా రావటం జరిగింది. దాదాపు 20,000 మంది మరి ఆంధ్ర రాష్ట్రంలోనే పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అడిగేది ఒకటే అధ్యక్ష, మరి డిసెంబర్ 15వ తారీఖున దాదాపు 12 రోజులు వాళ్ళు నిరాహార దీక్షలు చేశారు. చేసినప్పుడు మరి వాళ్ళ మీద పై అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ కోరికలు, వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు వాళ్ళకి ఈ విధంగా ఒట్టి చేతులు చూపించడం చాలా దురదృష్టకరం, దుర్మార్గం. వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మరి సమాన పనికి సమాన వేతనం అన్న రూల్ని తీసుకుని వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. బేసిక్ పేని ఇచ్చి మరి డిపార్ట్మెంటే జీతాలను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష.